నెక్స్ట్ టాపిక్ సార్, జగన్ అన్నే మా భవిష్యత్తు ఇంటింటికి వైసీపీ ప్రచారం. ఎన్నికలకు దగ్గర అవుతున్న టైంలో ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్స్ అతికిస్తున్నారు, జగన్ అన్న నువ్వే మా నమ్మకం, నువ్వే మా భవిష్యత్తు అని. అంటే దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి చూడాల్సినటువంటివి. ఒకటి, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలతో, మంత్రులతో, ఇన్ఛార్జీలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు, శాశ్వత అధ్యక్షులు ఈరోజు రివ్యూ నిర్వహించారు. రివ్యూ యొక్క సారాంశం ఏంటంటే, ప్రజలలోకి మనం వెళ్ళాలి, గడప గడపతో పాటు జగనన్నే మా నమ్మకం అనేటువంటి, మా నమ్మకం జగనన్నే అనేటువంటి స్టిక్కర్ను ప్రతి ఇంటికి వేసి ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడా పార్టీ వైపు కన్వర్ట్ చేయాలి, పార్టీతో అటాచ్మెంట్ చేయాలి, వాళ్ళని రేపొద్దు భవిష్యత్తులో ఓటుకి మన వైపు మరల్చుకోవాలి అన్నటువంటి లక్ష్యం దిశగా ఈరోజు ఆ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి చర్చించారు. అదేంటి అనంటే, గ్రామ సారథులు, గ్రామ వాలంటీర్లతో పాటు గ్రామ సారథులు అని నియమించాలి అనుకుంటున్నారు. కాబట్టి నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాబట్టి గ్రామ సారథులను నియమించటం ద్వారా త్వరితగతిన పూర్తి చేయండి. దాని వలన, గ్రామ సారథుల వలన మనకు భవిష్యత్తులో ఎన్నికల సమయంలో చాలా ఉపయోగకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే, గ్రామ వాలంటీర్లని ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ వారిని ఆపవచ్చు, నియంత్రించవచ్చు. కానీ పార్టీ పరంగా గ్రామ సారథులు అయితే వారు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటుని తమ వైపు మరల్చుతారు, ఓటుని ఎలక్షన్ బూత్ వరకు తీసుకొచ్చి వేయిస్తారు అన్నటువంటి ఉద్దేశంతో ఈ రకంగా ఆలోచన చెయ్యండి. దీని వెనక ఇప్పటి నుంచి సంవత్సరం పాటు గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళుతున్నటువంటి క్రమంలో గ్రామ సారథులను కూడా తీసుకెళ్ళండి. పింఛన్ ఇవ్వడానికి వెళ్తున్నారు, మీతో పాటు గ్రామ సారథిని కూడా తీసుకెళ్ళండి. అంటే మీకున్న దీన్ని వీళ్ళకు కూడా అటాచ్ చేయండి. అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిని ప్రభావితం చేయలేకపోయినా, ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక వ్యక్తిని చేయొచ్చు ప్రభావం, ఒక కుటుంబాన్ని చేయొచ్చు. కావున మీరు కొంత ఆలోచనాత్మకంగా వ్యవహరించండి. ఇది ఎవరికి, గ్రామ వాలంటీర్లకి ఇబ్బంది ఉండదు, ప్రజాప్రతినిధులకి ఇబ్బంది ఉండదు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళకి మరికొంత టీం మీకు యాడ్ అవుతారు. వాళ్ళకి మీరు సరైనటువంటి దిశ నిర్దేశం చేస్తే, వాళ్ళని మీరు కరెక్ట్గా గైడ్ చేసి కనుక ఓటర్ని కనుక ప్రభావితం చేయగలిగితే వాళ్ళందరూ కూడా ఓట్లు మనకి పడతాయి. 175 మనం గెలవటానికి ఆస్కారం ఉంటుంది. కావున మీరు ఆ రకంగా ఆలోచనలు చేయండి. మీరెవరూ ఇగోలుకు పోవద్దు, మీరు పని చేయాల్సిందే, గడప గడపకు తిరగాల్సిందే. గ్రామ వాలంటీర్లతో పాటు గ్రామ సారథులను పూర్తిగా నియమించాలి. గ్రామ సారథులను నియమించేటువంటి క్రమంలో మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కూడా నియమించండి, పర్వాలేదు. ఎందుకు అనంటే, మీరు వాలంటీర్గా ఉన్నారు, మీ కుటుంబంలో గ్రామ సారథి ఉన్నప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక ఇంటరాక్షన్ ఏర్పడుతుంది. కావున అటువంటి ఆలోచన చేయండి అని చెప్పారు. ఇటీవల కాలంలో కొన్ని నియోజకవర్గాల్లో అయితే గ్రామ సారథులే వెళ్ళి ఇంటికి పోయి డబ్బులు ఇచ్చారట. దాంతో అరే, పార్టీకి సంబంధించిన వ్యక్తులు పోయి డబ్బులు ఇవ్వటం అంటే అది 100% అది ఒక బలమైనటువంటి ఒక స్ట్రెంగ్త్ అవుతుంది. అందుకని పూర్తిగా రాజకీయ కోణంలో, ఎన్నికల కోణంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొన్న నిర్వహించినటువంటి సమావేశం కానీ, కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు కానీ, ఈరోజు నిర్వహించినటువంటి ప్రజాప్రతినిధులు, శాసనసభ్యుల సమావేశం కానీ పూర్తిగా ఎన్నికల వాతావరణం, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఈ సమావేశాల్లో జరుగుతున్నాయి. ఆ దిశగానే దిశ నిర్దేశిస్తూ ఉన్నారు. అంటే ముందస్తు ఎన్నికల కోసం సిద్ధమైనట్టు, ముందస్తు రావచ్చు, ఆ టయానికి రావచ్చు. కానీ ముందస్తు వస్తాయి అని అనుకోనే పని చేసుకుంటే పోయిద్ది కదా. అప్పటి వరకు వెయిట్ చేయటం ఎందుకు, ఇప్పుడే చేస్తే బాగుంటుంది కదా, ఇప్పుడే ఆ రకమైనటువంటి ఆలోచనలు దిశగా సిద్ధంగా ఉండాలి కదా అనేటువంటిది. ఎందుకంటే ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది అన్నటువంటి భావన ఏర్పడిన తర్వాత దానిని మరల్చుకోవటం కోసం, దాన్ని
ఆ వ్యతిరేకతను పోగొట్టుకోవటం కోసం గడప గడపకు శ్రీకారం చుట్టారు. 100% అవునన్నా ఎవరు కాదన్నా గడప గడపకు వైసీపీ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా రీచ్ అయింది ప్రజల్లోకి. లేదంటే అది చాలా నెగిటివ్గా ఉండాల్సింది. అది ఇప్పుడు మొదలుపెట్టినా అయ్యేది కాదు. అది 6 నెలల ముందు మొదలుపెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగానే ఆయన ప్రతి ఇంటికి ఎమ్మెల్యేని తిప్పటం ద్వారా వాళ్ళల్లో బాగా వ్యతిరేకత ఉన్నోళ్ళు కొంత వ్యతిరేకత రాగారు, కొద్దిగా వ్యతిరేకత ఉన్నోళ్ళు న్యూట్రల్కి వచ్చారు, న్యూట్రల్గా ఏంటి ప్రభుత్వం అనుకున్న వాళ్ళు పాజిటివ్కి వచ్చారు. అంటే స్టేజ్ ఒక స్టెప్ తగ్గింది. ఆ పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ చాలా క్రియాశీలకంగా ఉండింది. అందుకని గడప గడపకు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సక్సెస్గానే తీసుకోవాలి. అది అవునన్నా కాదన్నా దాన్ని ఒప్పుకోరు కొంతమంది, కానీ ఆయన ఆలోచన కరెక్ట్. ఇప్పుడు ఇది కూడా మా నమ్మకం జగనన్నే అని వెళ్ళటం ద్వారా కూడా అది వాళ్ళకి ప్లస్ అయ్యేటువంటి అవకాశం తప్ప మైనస్ అయ్యేటువంటి అవకాశం లేదు. అయితే ప్రతి ఇంటికి స్టిక్కర్ వేయటం అంటారా, ప్రతి ఇంటికి స్టిక్కర్ వేసినప్పుడు ఇంట్లోకి వెళ్తా ఇంట్లోంచి వస్తా ఇది వాళ్ళకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. అది ఆ ఇంపాక్ట్ అక్కడ పడుతుంది. వాళ్ళ ఇష్టమైతేనే వెయ్యండి అంటున్నారు, అలా ఏముండదు. స్టిక్కర్ తీసుకుని బలవంతం ఏం లేదు, వేసేస్తారు అంతే. ఎవరు అడుగుతారు? వేయొద్దు అని అంటే వాళ్ళ ఇంట్లో స్కీమ్లు ఆగిపోతాయి అంటారు, లేదు వేయొద్దు అని అంటే ఇంకో రకమైన కామెంట్ చేస్తారు. అందుకని ఎవరు కూడా కాదు అని అనరు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి. కాకపోతే వీళ్ళు స్టిక్కర్ వేసిన తర్వాత కాకపోతే తర్వాత చించేస్తారు. ఏంటంటే మా పిల్లవాడు తెలవ చించాడండి అని చెప్తారు. మళ్ళీ స్టిక్కర్లు ఎత్తుక్కో చేయరు కదా. అందుకని ఎవరు ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకు వద్దనాలి? వేసిన తర్వాత తీసేస్తే పోయింది కదా. లేదు ఇష్టం లేదు అనుకున్నప్పుడు డోర్ గుద్దులండి ఆ పక్కన గోడకేయండి అంటారు. అట్లా ఎవరికి తగ్గట్టుకు వాళ్ళు వ్యూహం చేస్తారు. అయితే ఓన్లీ పొలిటికల్ ఎలక్షన్స్ ఇంకో 2 నెలల్లో జరుగుతున్నాయి అన్నట్లుగానే ఆలోచనతోటే జగన్మోహన్ రెడ్డి గారు పని జరుగుతుంది.